బాదంగీర్ చాలా స్పెషల్. బాదంగీర్ మాత్రమే కాకుండా ఇక్కడ డ్రై ఫ్రూట్ షేక్, కాజు బనానా, మినీ డ్రై ఫ్రూట్, స్పెషల్ బాదం, పిస్తా మిల్క్, బాదం, డ్రాగన్ ఫ్రూట్, చాక్లెట్ బనానా, చాక్లెట్ మిల్క్ షేక్, ఓరియో షేక్, దానిమ్మ, బత్తాయి, కివీ షేక్, క్యారెట్ బనానా, బీట్రూట్, పైనాపిల్, ద్రాక్ష, కర్బూజా, సపోటా, బత్తాయి, బనానా, లస్సీ. అంతేకాకుండా ఇక్కడ సీతాఫలం అయితే మీకు 365 డేస్ కూడా ఇక్కడ దొరుకుతుందంట. ఒకసారి ఇక్కడ అయితే ఖచ్చితంగా వచ్చి తప్పకుండా ట్రై చేయండి. ముందు పంచదార వేసేసుకుని తర్వాత బాదం పౌడర్ వేసుకోవాలా? ముందు పంచదార పాలు వేసుకున్న తర్వాత పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న పౌడర్ వేసుకోవాలి. అంతే అంతే అంతే. నేను 3 కలిపేస్తే బాదం పాలు అయిపోయినట్టు. ఓకే. కాచి చల్లారి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటారు. వేస్తూ ఉంటారు. ఓకే. మీ పేరు? సత్యనారాయణ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? 35 సంవత్సరాలు. సో మనకి గుడంలో ఎక్కడ చూసినా కూడా ఇంత టేస్ట్ రాదు. బాగా వస్తూ ఉంటారు కదా, మీరు కలపడం వల్లేనా? మేము కలుపుతాం కదా. మా ఓనర్ గారు అంతా. ఓనర్ గారు చనిపోయారు. వెంకటేశ్వరరావు చనిపోయారు మొన్న 9 నెలలు అవుతుంది. మొత్తం 35 సంవత్సరాల నుంచి ఈ తాతగారే బాదంగిరి కలుపుతూ ఉంటారు బాదం పాలు. అందుకని స్పెషల్ టేస్ట్ అవుతుందా మీరు కలపడం వల్ల? ఎవరు కలిపినా వస్తుందండి. ఎవరు కలిపినా వస్తుందా? ఒకళ్ళు చేయి మార్చుకుంటారు. సో మనతో లక్ష్మీదేవి జ్యూస్ కార్నర్ ఓనర్ అయితే పుల్లయ్య గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ బాదంగిరికి తాడేపల్లిగూడెంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. చాలా పేరు ఉంది. సో ఎలా వచ్చిందండి పేరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? పేరంతా మా ఓనర్ గారిదే. ఈ షాప్లో నేను కూడా పనిచేసినవాడిని. మా ఓనర్ గారి పేరు ఆరేపల్లి వెంకటేశ్వరరావు గారు. వాళ్ళ అబ్బాయి ఆరేపల్లి ఉమామహేశ్వరరావు గారు. ఆయన స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు అయింది. ఈ బాదంగిరి అనే వృక్షానికి ఆయన చాలా పాటుపడ్డారు. వారి మిస్సెస్ గారు చాలా పాటుపడ్డారు. బాదంగిరి స్టార్టింగ్ పెట్టినప్పుడు 5 రూపాయలతో స్టార్ట్ చేశారు. ఇంటికాడ ప్రాసెసింగ్ అంతా ఇంటికాడే చేసేవారు. కేవలం వారి మిస్సెస్సే కష్టపడి బాదంగిరి ఎక్కిచ్చారు. ఇన్ని సంవత్సరాలకి బాదంగిరి మార్కెట్లో పేరు తెచ్చి చాలా 50 సంవత్సరాలు అయిపోయింది. 5 రూపాయల కానీ ఈరోజు మార్కెట్కి 50 రూపాయలు రేంజ్ చేరుకుంది. అంటే అప్పుడు జీడిపప్పు పౌడర్లు అన్ని రేట్లు తక్కువ. ఇప్పుడు అన్నీ మార్కెట్ అప్డేట్ అయిపోయింది కూడా మారిపోయినాయి. కాకపోతే మనకి నేను ఈ షాపులో ఒక 4-5 సంవత్సరాలు చేసాను. చిన్నప్పుడు చేశాను. చేస్తాం వల్ల వాళ్ళ అబ్బాయిని వారిని తండ్రి కింద భావించి, ఆ అబ్బాయినేమో అన్నయ్య కింద భావించి అన్నయ్య వదలను.